ఎన్ఎంయూఏ సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. డిపో మేనేజర్, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తమ సభ్యులపై వివక్ష చూపుతున్నారంటూ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీక్ష శిబిరానికి ఏపీ జేఏసీ చైర్మన్, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు పి సుధాకర్ రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామంటూ అధికారులను హెచ్చరించారు. మహిళా కండక్టర్లు సహా పలువురు ఉద్యోగులు దీక్షలో పాల్గొన్నారు. వినుకొండ డిపోలో ఈ ఆందోళనలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. మే 17న రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎన్ఎంయూ ఆధ్వర్యం రిలే నిర్ధారణ చేస్తున్న మన ఆర్టీసీ కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామని ఏపీ జేఏసీ తరఫున, ఏపీ ఎన్జీఓస్ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పూర్తి మద్దతు సంఘీభావం తెలియజేస్తా ఉన్నా ఏపీ ఎన్జీఓస్ తరఫున. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీఓస్ మరి మద్దతు తెలుపుతూ తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన మిత్రులు చాలా మంది మాట్లాడారు. మరి ఆర్టీసీ డిపోలో అనేక సమస్యల మీద ఈ రోజున రిలే నిరాదీక్ష చేస్తా ఉన్నారు. దానికి కారణం మన మిత్రులు చెప్పినట్టుగా మన మేనేజర్ గారి ప్రవర్తన, ఆయన పనితీరు. మరి ఈ రోజున రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పోరాడుతా ఉంది. డిఏ రాకపోవడం ఒకటి, టీఆర్సీ ఇవ్వకపోవడం ఒకటి, మరి ఎస్సీఎల్ కానివ్వండి, మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి, మరి ఈ రోజు వరకు కూడా వేల కోట్ల బకాయిలు మరి ఈ రోజు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఒక రూపాయి కూడా చెల్లించకుండా మరి ఇబ్బంది పెడతా ఉంది. మరి ఈ రోజు ఎన్ఎంయూ ఆధ్వర్యంలో రిలే నిర్దేశం ఏం చేస్తానంటే మన సమస్యల పరిష్కారం కాకపోతేనే వాళ్ళు అనేక సార్లు దృష్టి తీసుకెళ్తారు, మహిళల దృష్టికి, లేకపోతే పై అధికార దృష్టికి. ఈ సమస్యల పరిష్కారం కాకపోతేనే ఈ రోజున బజార్ను పడి రోడ్డు మీదకి వచ్చి మరి రిలే నిర్దేశం చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. మరి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. సమస్య లేకపోతే ఎవరు బయట రారు. సమస్య ఉంటేనే ఈ రోజు మేము బయటకు వచ్చే బజార్ను పడి మా సమస్యను పరిష్కరించిన మహాప్రభు అని చెప్పేసి మరి వేడుకుంటా ఉన్నాం. అలాంటిది ఆర్టీసీ కూడా ఈ రోజున ఏపీ ఎన్జిఓస్ కలవడం చాలా అదృష్టం. అలాగే ఏపీ జేఏసీలో కూడా మా ఆర్టీసీ ఉద్యోగులు కలవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఏపీ ఎన్జిఓస్, ఏపీ జేఏసీలో కూడా మరి కలిసి ఈ రోజున ప్రతి కార్యక్రమం కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆర్టీసీ డిపో ఈ రోజున మరి ఒంటెత్తి పోకడి ఒకసారి కొమ్ము కాస్తూ ఉన్నా ఇక్కడ అధికారులను మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి అలా చేయడం మంచి పద్ధతి కాదు. ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని మీరు కొమ్ము కాయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏపీ ఎన్జిఓస్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజున మరి 10 గంటల డ్యూటీ, 6 గంటలు, 20 గంటల డ్యూటీ కాల్సింది 16 గంటల డ్యూటీ చేపించేసి మరి రూట్ మనుషులు లేని రూట్ కి పొమ్మని చెప్పడం, మరి ఈ విధంగా ఆడవాళ్ళ కండక్టర్ ని మరి ఇబ్బంది పడేది ఎంతవరకు సమంజసం తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా మీరు ఒంటెత్తి పోవడం పోతా ఉంటే మా జేఏసీ ఆధ్వర్యంలో మరి మిమ్మల్ని హెచ్చరించి మరి ప్రతి సమస్యను పరిష్కారం చేసుకుని మరి అనేక కార్యక్రమాలు కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి, అవసరమైతే మరి ఆ స్టేషన్ కూడా పోవడానికి కూడా మా ఏపీ జేఏసీ ముందు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సమస్యలే కాదు, పై సమస్యలు, రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి. వాటి మీద త్వరలో కూడా మరి ఆ స్టేషన్ కి మన వాళ్ళు రూపకల్పన చేస్తా ఉన్నారు. త్వరలో కూడా మరి ఎన్ఎంయూ గానీ, ఆర్టీసీ కార్మికులు గానీ కంపల్సరీ తప్పకుండా ఆ యాడ్ స్టేషన్ పాల్గొంటే తప్పకుండా మన సమస్యలు పరిష్కారం అవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈ రోజున మన మిత్రులందరూ కూడా ఈ రోజు ఎన్ఎంయూ తరఫున మరి నిరాహార చేస్తున్న అందరికి కూడా మా ఏపీ జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడైనా సరే మీరు మరి పిలిచిన తప్పకుండా వస్తాం. మరి మీ సమస్యలు మాకు రాతపూర్వకంగా మరి ఇస్తే తప్పకుండా రేపు ఏపీ జేఏసీ తరఫున 17వ తారీఖున రాష్ట్ర జేఏసీ మీటింగ్ జరుగుతా ఉంది. దాంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చి మన సమస్యల్ని ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ఇలా మనకి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ డిఏ సమస్యలు, తర్వాత బిఆర్టీ సమస్యలు, తర్వాత పని భారం ఎక్కువైపోయింది. ఆర్టీసీ మాట్లాడుతూ ఒక యూనియన్ ఒక రకంగా చూస్తున్నారు, వేరే వాళ్ళని వేరే రకంగా చూస్తున్నారు. ఇప్పుడు అందరినీ కలిసి ఒకే రకంగా తీర్చాలి కదండి. ఒకళ్ళని ఒక రకంగా చూసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని మా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మా తరఫున ఏపీ అసోసియేషన్ వినుకొండ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంటుంది. మీ ఏ కార్యక్రమానికి సరి అవకాశం